ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాయా వచ్చేసావా? మాయా నువ్వు వస్తావా లేదో అని చెప్పి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అవును, రాకేష్కి డౌట్ రాలేదుగా? డౌట్ వచ్చింది శంకర్ గారు. వెళ్ళడానికి వీల్లేదని అడ్డుపడ్డాడు. కానీ ఓనర్ గారు ఉన్నారు కదా, అతనే సపోర్ట్ చేసి మరీ పంపించాడు. ఆ ట్యాంకర్ గారు ఫస్ట్ టైం వాడి జీవితంలో ఒక మంచి పని చేశాడనమాట. అబ్బాయి వాళ్ళు రాలేదా శంకర్ గారు? ఇంకా రాలేదు మాయా, ఆన్ ది వే అనుకుంటా. నువ్వేం టెన్షన్ పడకు, అబ్బాయి నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తాడులే. నాకెందుకో డౌట్గా ఉంది శంకర్ గారు. అబ్బాయిని మోసం చేయాలనుకున్నప్పుడు తను నమ్మాడు. తన మీద ప్రేమ పెంచుకొని తనే నా ప్రపంచం అనుకుంటే ఇప్పుడు నన్ను నమ్మడం లేదు. ఇదంతా నా కర్మ. నేను చేసిన పాపమే నన్ను తిప్పి కొట్టిందే. అబ్బా మాయా, ఇప్పుడు ఇదంతా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆ అబ్బాయికి నీ మీద చాలా ప్రేమ ఉంది. నువ్వు ఆ ప్రేమను అర్థం చేసుకునేట్టుగా చెప్తే చాలు, తనకు అర్థమవుతుంది. మాయా, గుళ్ళో సీతారాముల కళ్యాణం అయ్యేలోపు మీ ఇద్దరి మధ్య తలెత్తిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. నేను చెప్తున్నాను కదా, నన్ను నమ్ము. ఏంటి మాయా అలా చూస్తున్నావు? ఏం లేదు సార్. నా తోడబుట్టినవాడు నా జీవితం గురించి ఏమాత్రం ఆలోచించకుండా అభయ్ దృష్టిలో నన్ను బ్యాడ్ చేశాడు. నేను మీ ప్రాణాలు తీయాలనుకున్నాను, కానీ మీరు మాత్రం నా జీవితాన్ని నిలబెట్టడానికి ఇంత ప్రయత్నిస్తున్నారు. మంచితనం అంటే ఎలా ఉంటుందో మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు. చూడు మాయా, నువ్వు అభయ్ సంతోషంగా ఉంటే నాకదే చాలు. సరే సరే, అభయ్ వచ్చే టైం అవుతుంది. నువ్వు గుళ్ళోకి వెళ్ళు. నేను చెప్పిందంతా గుర్తుంది కదా, యాజ్ గా ఫాలో అయిపో. ఓకేనా? సరే శంకర్ గారు, వెళ్ళు వెళ్ళు. అన్నయ్య, అభయ్ వచ్చినట్టున్నాడు. ముందు నేను వెళ్తాను, తర్వాత మీరు రండి. అలాగే అన్నయ్య. అక్కడికి వచ్చి ఏం చెప్పాలో మీకు బాగా గుర్తుంది కదా? మాకు గుర్తుంది అన్నయ్య. నువ్వు వెళ్ళనయ్యా, మేము చూసుకుంటాం. చూసుకుంటానంటావు, ఏదో ఉప్మా పని చేస్తావు. అకి, నాన్న వాళ్ళని గుడికి రమ్మన్నానని చెప్పావు, ఎక్కడున్నారు? అదుగు వస్తున్నారు. రవి, అక్కి వచ్చేసారా? అబ్బాయి నువ్వు కూడా వచ్చావా? నువ్వు రావనుకున్నాను అబ్బాయి. వచ్చే మూడ్ లేదు నాకు, వీళ్ళే బలవంతంగా తీసుకొచ్చారు. నేను కూడా అదే చెప్పాను అబ్బాయి, ఈ పూజలు కళ్యాణాలు అవసరమా అని చెప్పి. అయినా మనకేం మంచి జరిగిందని? నువ్వా మాయని మనస్ఫూర్తిగా ప్రేమించావు, కానీ ఆ రాకేష్ గడు నీ మాయని దూరం చేసేశాడు. ఇక నా తమ్ముళ్ళ పరిస్థితి అంటావా? లవ్ ఫెయిల్యూర్. ఇక నా పరిస్థితికి వస్తే మరీ ఘోరంగా ఉంది. ఫెయిల్యూర్స్ అన్నీ నా చుట్టే వైఫైలా తిరుగుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ కళ్యాణాలు అవి అవసరం అంటావా? రాముల వారి కళ్యాణం చూస్తే అన్ని శుభాలే జరుగుతాయి. ఆ శ్రీరాముడు పడిన కష్టాలతో పోలిస్తే మనం పడేవి ఏం కష్టాలు చెప్పండి. లోక కళ్యాణం కోసమే సీతారాముల వారి కళ్యాణం జరిపిస్తారు. అందుకే ఈ కళ్యాణం ఖచ్చితంగా చూసి తీరాలి. అవును, మా అమ్మ కూడా చెప్తూ ఉండేది, ఆ రాముల వారి కళ్యాణం చూసినా జరిపించినా దూరమైన వాళ్ళు దగ్గర అవుతారంట. అచ్చం ఆ సీతారాముల్లానే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.